స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి, ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ కృషి మొత్తం కూడా ఒక కొలిక్కి రావాలి. లేదా తలా కాస్త పనిచేస్తున్నాం, జగన్ జరుగుతున్నట్టు లాభం లేదు. ఈ దేశంలో 27 కోట్ల మంది పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుని బాగు చేసేదాకా ఏ కులంలో, ఏ కుటుంబంలో పుట్టినా కూడా, ఏ తల్లి గర్భాన్ని పుట్టినా కూడా దేవుడిచ్చిన తెలివితేటలు పెరుగుతాయి. ఎవరితోనైనా పోటీ పడగలను, ఎంత డబ్బున్న వాళ్ళ పిల్లలతోనైనా సరే అన్న నమ్మకాన్ని పిల్లలకి ఇవ్వాలి. ఫలానా కులంలో ఫలానా కుటుంబంలో పుట్టాను కాబట్టి నా బతికించే ఒక్కళ్ళు కూడా కన్నీళ్ళు కాలకూడదు. నాకు దేవుడు ఉన్నాడో తెలియదు. ఎప్పుడు దేవుడికి నా విషయం ఏంటంటే మ్యూచువల్ నాన్ ఇంటర్ఫియరెన్స్. దేవుడి గురించి నేను పట్టించుకుని ఆయన నన్ను పట్టుకోకపోతే గొడవలేదు. కానీ పాపం ఉందని నేను నమ్ముతున్నాను. మన సమాజంలో అతిపెద్ద పాపం అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్. ప్రకృతి శక్తి సామర్థ్యాన్ని బిడ్డలకి ఇచ్చినా కూడా ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబంలో, ప్రతి వర్గంలో, ప్రతి ఊళ్ళో, ప్రతి పట్టణంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో ప్రకృతి లేక దేవుడు బిడ్డలకి శక్తి సామర్థ్యాన్ని ఇచ్చారు. ఆ శక్తి సామర్థ్యాన్ని వెలికి తీయకపోతే, సమాజం దానికోసం పట్టించుకోకపోతే, ఉత్పత్తి పనులు చేస్తే, నటిస్తే అంతకంటే పాపం మరొకటి. ఆ పాపం భారతదేశంలో జరుగుతున్న ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఈ పాప ప్రక్షాళన వెంటనే జరగాలి. చేయడం చాలా సాధ్యం. ఎందుకంటే ఖర్చు అక్కర్లు అదనంగా పెట్టే ఖర్చు చాలు. దీన్ని సద్వినియోగం చేయాలి, రీపర్పస్ చేయాలంటే. ఖర్చు పెట్టడం ఎక్కువ కాదు. విద్యను బాగు చేయాలంటే ఇంకో 1000 కోట్లు ఇస్తామంటారు. అక్కర్లేదు. పెట్టే 1000 కోట్లు సద్వినియోగం చేయండి. ఈ పిల్లలకి 89,000 ఖర్చు వచ్చింది. ఈ డబ్బుని ఏ రకంగా ఉపయోగించాలో ఆలోచించాలి. ఆ ప్రయత్నాన్ని వందే మాత్రం ఫౌండేషన్ చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, పర్టికులర్లీ బీద పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చాలా సేవ చేస్తున్నారు. దానికి యశోద హాస్పిటల్ తరఫు నుంచి మేము ఎవ్రీ మంత్ చాలా సాయం చాలా చేస్తున్నారు. దాని గురించి వాళ్ళు ఈరోజు ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ను తిరిగిద్దామని వచ్చినాను. అది వాళ్ళ సేవలు తప్పకుండా మీరు ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేస్తే చాలా మంచిది అనేది మా యొక్క కోరిక. అది చాలా ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. వందే మాత్రం ఫౌండేషన్లో అండి స్పెషల్ టీచింగ్ స్కిల్స్, తర్వాత అంటే మామూలుగా వెనుకబడ్డ పిల్లలు కూడా వెనుకబడ్డ పిల్లలు కూడా చాలా మంచిగా వాళ్ళకు వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావచ్చు. వాళ్ళ దగ్గర మంచి టెక్నిక్స్ ఉన్నాయండి. మంచిగా పాఠాలు చెప్తాము. ఈవెన్ గవర్నమెంట్ కూడా రికమెండ్ చేసి గవర్నమెంట్ కూడా అంటే ఆ గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. చాలా గవర్నమెంట్ టీచర్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. చాలా బాగా నడుస్తుంది. అంటే మీరు ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు యశోద హాస్పిటల్ మేము నాకు ఎవ్రీ మంత్ 3 lakhs అలా పంపుతున్నాం. క్యాష్ పంపిస్తున్నాను. మెడికల్ రిలేటెడ్ ఏం హెల్ప్ లేదు చేస్తున్నాం.